మీటై మన యొక్క నియోజకవర్గం కుంటుపడుతున్న ఆలోచనతో ఏ గ్రామానికి ఏది అవసరం ఉన్నదో అని తెలుసుకొని వెళ్ళి మంత్రి గారికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చి ఉన్నారు. గతంలో ఎన్ఆర్జీఎస్ కూడా కొన్ని గ్రామాలు. అదేవిధంగా ఈ అన్నగారు అన్నారు, అధ్యక్ష మీరు కొన్ని ప్రొసీజర్లు ఇవ్వాలి, కొన్ని విలేజ్లో కూడా ఏదైతే అవసరం ఉన్నదో వారి విషయాలు గ్రామ సమస్యలు తెలుసుకుందాం. సరే మళ్ళీ మీటింగ్ ఏర్పరచుకుందాం. కానీ మీరు రాత్రి అని చెప్పడం జరిగినప్పుడు మీరు నా మాట ఆలకించి రాత్రి ఫోన్ చేసినప్పుడు వెంటనే మాట మరి అన్న గతంలో కొంత రవీంద్ర గారు ఒక ముఖమాట చెప్పాడు. అన్నిటికన్నా మన ఆర్మూర్ నియోజకవర్గము మనం ఎక్కువగా మెజార్టీ ఇవ్వడం జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి అన్నకు ముందు రుణపడిన అన్న మాట ఆలకించి పనిచేసినందుకు మీకు కూడా నా తరఫున కూడా కుటాపి వందనాలు. మరి అదిగాక అన్న కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని మాట్లాడే కొన్ని చెప్పడం జరిగింది. ఏదైతే మనకు అన్న సమయం ఇచ్చాడు, ఏ గ్రామాల్లో ఏది అవసరత ఉన్నదో ఏది ఎవ్వరు తొందరపడకుండా ఏ సమస్య అయినా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తే మనము కూడా మండల ప్రాదేశిక ఎన్నికలు కానీ, జడ్పీసీ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, పంచాయతీరాజ్ సర్పంచ్ ఎలక్షన్ కానీ మనం సాధించుకునేటువంటి శక్తి మనలో ఉంటుంది. ఎవరైతే మనం కలిసికట్టుగా గంటలకు ఫిక్స్ అయిన కార్యక్రమం కాబట్టి కొందరికి సమాచారం ఇవ్వకపోవడం కూడా ఇవ్వలేదు కాబట్టి వారికి కూడా క్షమాపణలు కోరుతున్నా. ఒకరోజు టైం ఉంటే అందరికి ఫోన్ చేసేవాళ్ళం కాబట్టి పొద్దున్నే ఇక్కడ 8 గంటలకు వచ్చి కొందరికి ఫోన్ చేసాం, కొందరు ఇంకా రాలేదు కాబట్టి వారికి క్షమాపణ కూడా కోరుతున్నాం. సరే ఏది ఏమైనటువంటి వారికి చెప్పిన 12 గంటల సమయంలో మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఏం చేద్దాం, నిధులకు కొరత లేదు, ఉన్నటువంటి మన నాయకుడు చురుకుగా పనిచేస్తున్నాడు. ఏదైనా కానీ నా అనుభవంతో చెప్తున్నా, అన్నాకి చేద్దామంటే అది వెంటనే అమల్లోకి తెస్తున్నాడు. కాబట్టి మీకేమైనా ఇబ్బందులు ఉంటే, మీకేమైనా ఊరు గ్రామంలో ఏదైనా వర్కులు కావాలంటే కూడా సంప్రదించవచ్చు. అయ్యో నాకు రాలేదు, వేరే గ్రామంకి వచ్చినాయి అని చెప్పే అవసరం లేదు. మరి మొన్ననే జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం అందరం చాలాగా కష్టపడ్డాం. మరి ఆ నరేందర్ రెడ్డి ఏదైతే అభ్యర్థి ఓటమి పాలైన నరేందర్ రెడ్డి గారే ఆరుమూరులో లీడొచ్చిందని చెప్పడం మన గర్వకారణం. మనకి నాయకుడికి ఇదొక పెద్ద ఇదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి రానున్న రోజులలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మనం ఏం చేద్దాం, గ్రామంలో ఏం చేస్తే మనం గెలుస్తాం. సర్పంచ్గా గెలవాలి, ఎంపీటీసీగా గెలవాలి, జడ్పీటీసీగా గెలిచిన నాడే మనం ముందుంటాం. లేదు కొన్ని కార్యకర్తలు కొన్ని గ్రామాలలో పట్టించుకుంటూ లేరు. ఎక్కడైతే హాస్పిటల్ పోయిండ్రో వాళ్ళ ఇంటికి పోయి సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి మనమే ముందుండి వాళ్ళ పేపర్ తెప్పించుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనమే తీసి మనం సబ్మిట్ చేస్తే బీజేపీకి ఒక్క ఇది కూడా పోవద్దు. సీఎంఆర్ఎఫ్ మనమే ఇద్దాం, మన వినయాన్ని ఇస్తాడు. కాబట్టి మనం అందరం చెప్పి దయచేసి మీ కార్యకర్తలకు చెప్తున్నా, మీరు వెళ్ళండి. ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అమ్మ మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం, మీ పేపర్స్ తీసుకురమ్మని చెప్పేసి మీరు తీసుకోండి. కార్యకర్తలారా కొన్ని గ్రామాలలో తీసుకొస్తలేరు. నేను చూస్తున్నా ఒక్కడు కూడా బీజేపీకి పోయే సంబంధం లేదు. మనకు బీజేపీ ఏదైనా కానీ మన ప్రత్యర్థి బీజేపీ. కాబట్టి బీజేపీ వాళ్ళకు కార్యకర్తలకు అవకాశం ఇవ్వకండి. ఏం చేసినా మనమే అవకాశం తీసుకుందాం, కష్టపడదాం, గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిద్దాం. మరి ఇప్పుడు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటామని చెప్పేసి మీ ద్వారా చెప్పుకుంటూ పోతే, మరి మొన్ననే ఎన్ఆర్జీఎస్ అన్ని మండలాల కన్నా అన్న మా మండలం కొద్దిగా వీక్ ఉంది అని చెప్తే అన్ని మండలాల కన్నా 20 లక్షల రూపాయలు లెక్క పెట్టిండ్రు. మళ్ళీ ప్రపోజల్ చేసి పంపిస్తుండు. ఎస్సీ సప్లాన్ కూడా అన్న ఇప్పుడే మాట్లాడినా, మా మాపూర్ గ్రామం మా మాపూర్ మండలం బాగా వెనుకబడి ఉంది. ఈ మండలాన్ని అభివృద్ధికి నోచుకోవాలంటే మీ సహాయం కావాలి, మీ ప్రభుత్వం సహాయం కావాలని చెప్పేసి పదే చెప్పడం జరుగుతుంది. మీరు కూడా దయచేసి అన్యవా భావించకండి.
ప్రజల దగ్గరికి వెళ్ళిపోండి. 2 నెలల టైం ఉంది. మనం గెలిస్తేనే స్థానిక సమస్యలలో మన ప్రోటోకాల్ వర్తిస్తుంది. ఎమ్మెల్యేని ఢీకొనే అవకాశం మనం స్థానిక సమస్యలో గెలిస్తేనే మీరందరూ మనం ఎమ్మెల్యేని ఢీకొంటాం. లేదు అంటే ఏ చెక్ వచ్చినా ఏది వచ్చినా ఆయననే ముందుంటాడు, ఆయనకే పేరు పోతుంది. నేను మా సోదరులు పోయి నినాదమున్నా వాళ్ళకు రోడ్ ఇచ్చినాం. రోడ్ ఇస్తే అంటుండట ఆ రోడ్లన్నీ మనే తాగి తినే ఖర్చులతోనే రోడ్లు వేస్తున్నారని చెప్పిండట. ఏది చేసినా ఏది మాట్లాడినా అహంకార భావంతో ముందుకోతుండు. కాబట్టి దయచేసి మన కార్యకర్తలకు ఓపికతోని ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు సేవ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా పదవులు వస్తాయి, మన పార్టీ గెలుస్తుంది. కాబట్టి మళ్ళీ మీకు చెప్పనవసరం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి అందరు సోదరులు పెద్దవారే, మీకు చెప్పినంత నేను కాదు. కాకపోతే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, మీరందరూ వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. రేషన్ కార్డు రాలేదని కొందరు, ఇల్లు రాలేదని కొందరు అంటున్నారు. వాళ్ళకు చెప్పే బాధ్యత మనది. మనం రాసుకపోయిస్తే అన్న నిన్ననే చెప్పిండు, మీది ఏది రాసుకొస్తే అది కలెక్టర్కు పంపుతా, అర్హులైన లబ్ధిదారులను రాసుకురాని దయచేసి నేను కలెక్టర్కు పంపుతా, తెప్పిస్తా అని చెప్పడం జరిగింది. రేషన్ కార్డు కూడా 100% రేషన్ కార్డులు వస్తున్నాయి. త్వరలోనే మనం వచ్చినాయి కాక మళ్ళా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డులో మనం తప్పు పట్టాల్సిన పని లేదు. అన్ని డిఎస్పీ పోయినాయి, వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నందిపేట ఆలూరు ఇంకా 4 మండలాలు ఉన్నాయి. కాబట్టి ఇది టైం తీసుకోలేకుండా ఇక్కడికి వచ్చే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు, మీ అందరికి శిరవాయిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై వినయన్న. మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ప్రకాష్ గారికి, అదేవిధంగా మన డైనమిక్ లీడర్, మన యువ నాయకుడు, అన్ని వంజల్లో ముందుకు దూసుకెళ్తున్న మన ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయిన వినయ్ కుమార్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా మాజీ జడ్పీస్ గోపాల్ నాగేష్ అన్న గారికి, మాజీ సొసైటీ చైర్మన్ లింగరావు అన్న గారికి, అదేవిధంగా చాలా మాట్లాడడం. అదేవిధంగా ఇన్ని రోజులు ఏమైనా మనకు ఎమ్మెల్యే లేదనుకోకండి, ఎమ్మెల్యే మనకు ఉన్నాడు, డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నారు. ఎవరు ఎమ్మెల్యే తేని నిధులు మన ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఎన్నో నిధులు తెస్తూ తన ప్రతినిత్యం మన ప్రజల్లో మనందరూ ప్రతినిత్యం ప్రతి రాత్రి మన రాత్రి అనగా పగలనగా తన ప్రతినిత్యం మనకందరికీ అందుబాటులో ఉంటూ వారానికి 3 రోజులు ఆర్మూర్ నియోజకవర్గంని తిరుగుతూ మన సాదా బాధల్ని అన్ని తెలుసుకొని మనకు ఏ ఊరికి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి, కార్యకర్తకు ప్రతి అందరికీ మనతో పాటు పాల్పంచుతుంది. కాబట్టి ప్రత్యేకంగా అన్నా మీకు ధన్యవాదాలు. ఇట్లాంటి మాకు ఎమ్మెల్యే ఉంటే ఎంతో అదృష్టం ఉంటుండే, కానీ ఎమ్మెల్యే లేకపోయిన బట్టికి మీరు ఇన్ఛార్జిగా ఎన్నో అభివృద్ధి పనులను తీసుకెళ్తూ మాకు ప్రతి విలేజ్కు ఎన్నో సహకారాలు అన్ని ఎమ్మెల్యే కనుక మాకు నిధులు రోజు నిత్యం తీసుకొని వస్తున్నా మీకు పెద్దగా ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే స్థానిక సమస్య ఎలక్షన్లో ప్రతి గ్రామంలో అందరం కట్టు కలిసి ఉంటే ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీస్ కానీ, జడ్పీస్ కానీ మొట్టమొదటిగా మనము జెండా ఎలక్షన్ మన కాంగ్రెస్ పార్టీ మనం నిజమైన గుర్తింపు ఉంటుంది. మనము సర్పంచ్, ఎంపీస్, జడ్పీస్గా ఎదిగినాడు. మనం అందరము మన మండలంలో మొత్తం అన్ని గ్రామాల్లో సర్పంచులు కైవసం చేసుకోవాలి, ఎంపీడీసీలు కైవసం చేసుకొని, రాష్ట్రం జడ్పీడీసీ కైవసం చేసుకొని, ఎంపీ పీఠంస్గా మాకులు మండలం కైవసం చేసి ఆర్మూర్ అన్న విజయ్ రెడ్డి గారికి గిఫ్ట్గా మనం ఇద్దాం. అప్పుడే మనం అందరము ఐక్యమత్యంగా పార్టీలకు మనము అందరము కొత్త బాధ రాకుండా మనం అందరం కలిసి ఇదే ఐక్యమత్యం ఉండి రాబోయే ఎలక్షన్లో మన స్థానిక సమస్యలు మన సత్తా ఏందో మాకులు మండలం తరఫున చూపెట్టి బీజేపీకి ఎవరు భయపడకండి. టీఆర్ఎస్ అది గాలి అయిపోయింది, ఎల్లకి అయిపోయింది, ఉస్మానాబాద్ గాలి పంక్చర్ అయిపోయింది. ఒక బీజేపీ ఉన్నది, వాళ్ళు ఓన్లీ మాటలు చెప్తున్నారు. మనం అన్ని పని చేసి చూపిస్తాం, వాళ్ళ మాటలు గ్యాపేషన్ ఇస్తున్నారు. అది ఒకరే ఏకారు అట్లా కాకుండా మనకు పని చేస్తూ ప్రతినిత్యం ప్రజల్లో ఎత్తి సీఎం పండు కానీ ఇంకా వేరేది కానీ అన్నింటిలో ముందంజలున్నారు. కాబట్టి అదేవిధంగా ఇంటికి మన వెంకటేశ్వర ఇప్పట్లో మనమందరము తన ఇంటికి పోయి సీఎం పండు అది ఎవరైతే హాస్పిటల్ మనం చేరే దగ్గర ఉండి హాస్పిటల్లో బిల్లు తీసుకొని మనమన్ని క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే చెక్ ఇచ్చే వరకు మనము దానికి మనము
బాధ్యత తీసుకొని మనం అందరం వాళ్ళకి అందిస్తే రాబోయే స్థానిక సమస్యలు మంచి పేరు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. గ్రామాల్లో పనిచేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది. అందరము కలిసి ఈ రోజు నుంచి అందరూ ఏకతాటిగా ఉండి ఐక్యమతో ఉండి ఈ కాంగ్రెస్ గెలని మార్పులని కైవసం చేసుకున్నామని అనుకుంటూ జై. ముఖ్య అతిథి విజయరెడ్డి గారు, అలాగే వెంకటేష్ గారు, అలాగే నాగేష్ గారు, అలాగే అశోక్, అలాగే సతీష్ గారు, అలాగే రాజు గారు, అలాగే శంకర్ గౌడ్ సభకు చేసినటువంటి కార్యకర్తలు, ఇలా మండలాల నుంచి వచ్చినటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు. సార్, నేను అనుభవంగా చెప్పేది ఏంటంటే వెంకటేష్ గారు సార్, నా అనుభవంగా చెప్పేది ఏంటంటే నేను ఇంకో కులని వేరే ఏంటంటే నాగపూర్ మండలానికి సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే 41 సంవత్సరం నుంచి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేడు. అది ఉన్నది ఒక ఎమ్మెల్యేలు మాత్రం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే పనిచేయవు. కానీ ఇక్కడ పటిష్టంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ లోకల్ బాడీకి సంబంధించి మాత్రం వాళ్ళే పై చేయగా ఉంది. ఒక్క ఎమ్మెల్యే విషయానికి వస్తేనే కొన్ని కారణాల వల్ల ఎంత కష్టపడ్డా అది పెద్దలకు సంబంధించిన మ్యాటర్. కాబట్టి మేము బలైన సందర్భాలు చాలా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఇంతగానం కార్యకర్తలు ఉన్నారంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యే ఉన్న తర్వాత మళ్ళీ జారిపోయి మళ్ళీ వెళ్ళిపోయి అయినా కట్టుకొని 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు నానా రకాలుగా సొంత దాని మీదనే ఎమ్మెల్యే ఉండి మాకేదో నిధులు వస్తాయి మేమేదో దాని మీదనే చేస్తున్నాము అనేది కాకుండా సొంత డబ్బులు పెట్టుకొని కూడా చాలామంది మెజార్టీగా ఏదో కొన్ని సందర్భంలో బాగా ఒత్తిడి వల్ల మొన్ననే ఒకసారి కొంచెం మండలాన్ని కైవసం చేసుకుని సందర్భం వచ్చిందే. కానీ నువ్వు గత కిందికి 87 నుంచి ఎప్పుడైతే మండలాలు పుట్టాయో అప్పటి నుంచి చూసినా ఈ మండలం కాంగ్రెస్ చేతిలో ఉంది. నేను దయచేసి చెప్పేది ఏంటంటే ఈ కార్యకర్తలందరికీ కొంచెం ఇంకా ఇప్పుడు కొత్త యూత్ కూడా కొత్తగా వచ్చింది. వాళ్ళంతా నిలబడేయాలంటే కైవసం మాత్రం ఊరికి నిలబడకపోవచ్చు. కానీ మీరు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి తట్టుకునేసట్టు మీరు వనరులు మీరు ఏం కష్టపడతారో తెలియదు. కానీ వేరే మండలాల మీదకి వెళ్ళి మాత్రం మా ఏరియాలో మాత్రం అంత పటిష్టంగా బందోబస్తుగా డబ్బులు ఉన్న కార్యకర్తలు లేరు. కాబట్టి మీరు పెద్దలతో ఏం చెప్తారో ఏం బాధపడతారో ఏం చేస్తారో కానీ మా కార్యకర్తలు బలంగా ఉండేటట్టు ఆర్థికంగానే ముఖ్యమైపోయింది సార్. ఈరోజు ఇంతకుముందు అంటే మేము చేసిన కాడికి వెళ్ళి 82 నుంచి ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి మీరు స్పెషల్గా వేరే అంటే నేను ఇంకో మండలాన్ని నేను కించపరచట్లేదు. కానీ వాళ్ళు సుఖపడ్డ దాని ప్రకారంగా చూస్తే మేము చాలా కష్టంలో నెట్టుకు వస్తున్నాం సార్. కాబట్టి మీరు ఈ దానికి ఒక స్పెషల్గా కొంచెం చూసినట్టు ఏది చేసే కార్యకర్తలు కానీ వాళ్ళకి కొంచెం మీరు పుష్ చేయగలిగేటట్టు ఉండి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరు పనిచేస్తలేరు అనేది కూడా మీరు మా దగ్గర మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాకు నిధులు ఇప్పిస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా మీద కోరుతున్నాను. నాకు సమయం ఇచ్చినందుకు వినయరెడ్డి అన్న గారికి, లింగారావు గారికి, వెంకటేష్ గారికి, సతీష్ గారికి, అశోక్ గారికి, అనిల్ గారికి, మదన్పల్లి శంకరన్న గారికి, రాజేందర్ గారికి, ఇక్కడ మేము కూర్చోవడానికి అందరూ ఆహర్నిశలు కష్టపడితేనే మీరందరూ కష్టపడితేనే ఈ స్టేజ్కి మేము వచ్చినాం. కాబట్టి మీ అందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాం. కార్యకర్త సుఖంగా సంతోషంగా నేను పని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడే ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్క లీడరు ఎదగగలుగుతాడు. ఇప్పుడు ఒక పల్లెటూరు భాషలో చెప్పాలంటే
ఎత్తేడిసిన వ్యవసాయము కుంటుపడతా అన్నట్టు కార్యకర్త ఎప్పుడైతే నారాజు ఉంటాడో ఆ నియోజకవర్గం కుంటుపడుతుంది. కాబట్టి మన దగ్గరున్న మన వినయ్ అన్న ఆయన ఎదుటి అతను ఎమ్మెల్యే ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఫీల్ అవుతూ అనవసరంగా మాట్లాడుతుండు. కాకపోతే మన వినయ్ అన్న నా కార్యకర్తల కోసం నేను కష్టపడతా, నా పార్టీ కోసం నేను కష్టపడతా, పార్టీని అభివృద్ధి చేస్తా, కార్యకర్తలను అభివృద్ధి చేస్తా అన్న ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతూ పని మానుకొని మన కోసం ప్రతి ఊర్లో ఏ పని అవసరం, ఏ కార్యకర్తకు ఏం అవసరం అని తెలుసుకొని పనిచేస్తున్న వినయన్న కూడా శిరస నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి లీడర్ మనకు దొరకరు. ఎందుకంటే ఇప్పుడున్న లీడరు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏదో నోరున్నది కదా అని కొవ్వెక్కి మాట్లాడుతుండు. కానీ ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం పని చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మాట్లాడకొచ్చిండు. మన వినయన్న మన కార్యకర్తలకు కానీ మన ప్రజలకు కానీ మన నియోజకవర్గంలో ఊర్లకు కానీ ఏం చేస్తే బాగుంటుంది, రేపు ఏం చేస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం, మనం చేసే పని ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనసా వాచా కర్మేన ఆయన అహర్నిశలు మంత్రుల దగ్గరికి పోతుండా, సీఎం గారి దగ్గరికి పోతుండా, ఎమ్మెల్యేల దగ్గరికి పోతుండా, పోయి ఫండ్ తెచ్చి అందరికీ ఉపయోగపడే పనులు చేస్తుండు. కాబట్టి ఆయన ఇంకా మనసా వాచా కర్మేన రేపు భగవంతుడు కూడా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి మున్ముందు మన ఎమ్మెల్యే ఇప్పుడే మనం ఎమ్మెల్యే అని డిసైడ్ కావాలా. ఎందుకంటే మనము ఎమ్మెల్యే డిసైడ్ అయ్యి ఆయన కోసం ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఉంటే ఇల్లు తయారవుతుంది. ఆ ఇల్లు తయారు కావాలంటే మనము ఊర్లల్లో ఫస్ట్ సర్పంచ్గా గెలవాలంటే మనము నలుగురము మన ఒక్క పార్టీ నుంచే నిలబడకుండా ఆ నలుగురము సమన్వయం చేసుకొని ఒక్కరిని మనం ఒక పేరు చెప్పాలి వినయన్నకు కూడా. ఎందుకంటే ఊర్లల్లో నీకు నాకు ఏదైనా తేడా ఉన్నా కూడా ఆయన ఎందుకు నిలబడతాడు, నేను నిలబడతా అని మనం తాకులాటలు పెట్టుకుంటే మధ్యలో వేరే పార్టీ వాడు గెలిచిపోతాడు. కాబట్టి మనవడు మన కార్యకర్త గెలిచేవాడుంటే మనము కొద్దిగా ఎరుకకు తగ్గైన పలాని అశోక్ పలాని లింగారావు గెలుస్తాడు అని మనమే పేరు చెప్పి ప్రతిపాదించి అక్కడ మన సర్పంచ్, మన ఎంపీటీసీ, మన జడ్పీటీసీ గెలిచే విధంగా మనమందరం కష్టపడితే స్థానిక సంస్థలతోనే నియోజకవర్గానికి బలం వస్తుంది, పార్టీకి బలం వస్తుంది. కాబట్టి అందరూ సమన్వయంగా రేపు రాబోయే ఎలక్షన్లలో పనిచేస్తారని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలందరికీ మీకు విజ్ఞప్తి ఏంటంటే 30 సంవత్సరాల నుంచి మనకు ఎమ్మెల్యే లేడు. ఒక 9 నెలలు మాత్రమే మనం అధికారం చూసినాము. అయినా మన మండలం ఇంత పటిష్టంగా ఉన్నదంటే ఇంతకుముందు ఉపన్యాసం ఇచ్చినటువంటి మన పెద్దలందరూ చెప్పారు కార్యకర్తలు ఎంత బలంగా ఉన్నారు అనేది. కానీ మనకి ఇప్పటికి మాత్రం ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మనకు ఒక యువ నాయకుడు దొరికిండు. ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం ఒక లస్సూరి ఎలక్షన్ కాగానే పోతుంది. ఈ జెండా పట్టినోడు ఎటువాల ఈడు పోయిడు మీదకి పోయి కూర్చుంటే ఈడు ఉన్నాడేమో కింద గలడు, ఈడు ఊళ్ళో ఇబ్బంది పడేది లోకల్ లీడర్లుగా బాధపడతారు. కానీ జెండా పట్టిన పోయినసారి అట్లనే జరిగింది. మనకి ఇప్పుడు ఈ పోటాపోటీ ఎలక్షన్ దాకా తనలాడే తెల్లాటోళ్ళకే మన అభ్యర్థి పోయి అట్లా కూర్చుంటే మన కార్యకర్తలు ఎటు పోలాం. అట్లా కాకుండా ఇప్పుడు మన కార్యకర్తల కోసం ఇప్పుడు ఎమ్మెల్యేతోటి బరాబర్ నిధులు తెచ్చే లీడర్ ఉన్నాడు. కాబట్టి మనకు మనందరూ ఇప్పుడైనా కానీ స్థానికంగా మన కాంగ్రెస్ని బలోపేతం చేయాలని ఇప్పుడు చూస్తున్నాం. మనం ప్రతినిత్యము ముఖ్యమంత్రి గారిని కలవడం కానీ వివిధ శాఖల ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి పోయి మన ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు వెళ్ళి అడుగుతున్నారు మా ఆర్మూర్కి ఇది కావాలా అది కావాలని చెప్పేసి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తీసుకొచ్చింది. దాన్ని ఏమో మన ఎమ్మెల్యే ఏమని చెప్తాడు, నేను తీసుకొచ్చినని చెప్తాడు. సరే వాళ్ళు తెచ్చిన ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వాళ్ళది ఉన్నది కాబట్టి తెచ్చినోడైతే మనోడే గుర్తున్నది అందరికీ తెలిసే. ఇది వాళ్ళతో అవుతుంది పని అనేది ప్రతి ఒక్క కార్యకర్తకు తెలిసిన పనే. కానీ మనం చేయించుకోవాలంటే ఇప్పటి నుంచి అయినా సరే మనం గట్టిగా పని చేసుకొని ఇక నుంచి అయినా సరే ఇట్లా వాళ్ళకు ఇక గెలిపించి మనం పనిచేసి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వద్దంటే ఇప్పటి నుంచి స్థానిక సంస్థల నుంచే మన కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఇప్పుడు పెద్దలు ఉద్దేశం చెప్పారు. 4 అభ్యర్థులు ఒకే పార్టీ నుంచి పోటీ పడ్డామనుకో ఆడికి ఊళ్ళో 30 ఓట్లు 50 100 ఓట్లు ఉన్నా కానీ ఆడికి గెలిచిపోతాడు. మనం మనిషికి 200 ఓట్లు గుంజుకున్నామంటే అది కాకుండా అందరూ మండల లీడర్లు కూడా గ్రామ స్థాయిలో అందరూ సమన్వయపరచుకుంటా ఏ మండలే ఒక ఊర్లోనే కాకుండా ప్రతి ఊర్లో ఎట్లా జరుగుతుంది ఎవరైతే గెలవగలుగుతారనే సమాలోచన చేసి ఫస్ట్ నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చెప్పేసి
ఉపయోగించుకొని మనమంతా ముందుకు పోవాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో టీడీపీ పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ఇటు కాంగ్రెస్ జెండా పట్టినోడికి ఏది రావాలన్నా అది గ్రామ స్థాయి నుంచి వాడి దగ్గరికి పోతే వస్తాయి. కానీ మన కాంగ్రెస్లో అట్లా లేదు. వచ్చిందంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈ ఊరికేంచి వచ్చిండు పలానా వ్యక్తి అంటే ఇప్పుడు పలానా ఇన్ఛార్జి వెంకటేశ్వరిని కలిసి వచ్చిండా లేదా అని అడిగారు. వచ్చినోడికి ఫస్ట్ పని చేస్తారు, వీడు ఉన్నోడు ఎండిపోతాడు, వీడు క్రమశిక్షణ కలిగి చూస్తూ ఉంటాడు. వీడు ఎప్పుడు ఏదిలా అది కాకుండా ఒక విలేజ్ నుంచి ఒకటి పనికి వచ్చిండంటే అది ఎవరి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, అది మూలాలు ఏందో ఫస్ట్ గుర్తించాలి. అట్లా అయితేనే మన కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇంతగా ఎలక్షన్ కంటే ముందు 4-5 ఊరుకు మేము తిరిగి చూస్తుంటాం. ఏదో 4 ఉంటుర్రి, వాళ్ళు ఏదో బాధపడుతుర్రి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు. అటు జెండా పట్టుకొని హైదరాబాద్లో మీటింగ్ వినయన్న మీటింగ్ పెట్టాలంటే ఏ ఊరికించి ఎన్ని కార్లు పోయినాయి, ఏ ఓడోడు పోయినా కార్ల అప్పటికి ఎలక్షన్కు 1-2 నెలల టైం ఉన్నప్పుడే ఇన్ఫర్మేషన్ చూసింది. అసలు ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితి చేయాలి. కార్లో ఎక్కినోడి పేరు వాడికి వచ్చే పథకాలు ఏంది, ఇచ్చింది ఒక్క 9 సంవత్సరాల రేషన్ కార్డు ఏ శాతగానోడు కూడా 9 ఏళ్ళు తిప్పుతూ ఉన్నాడు, జిరాక్స్ల చుట్టూ దింపిండు. మనం ఇన్ని పథకాలు ఇస్తున్నాం కానీ మనం చెప్పుకోలేకపోతున్నాం. ఒక్క దళిత బంధు ఊరికి ఒక్కటి ఇస్తే ఉన్నోళ్ళ దళితులు ఎంత 200 కుటుంబాలు ఉంటే ఊళ్ళో ఉన్న లీడర్ చుట్టూ తిరిగారు. కానీ మనం ఇన్ని ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము, కానీ మనది ప్రచారంలో అంత ఆర్భాటం లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకులంతా నిరాశలో ఉన్నారు. అరే ఈ గవర్నమెంట్ వచ్చింది, మనది ఏమొచ్చింది, మనం ఏం చేస్తున్నాం, మనకేమో ఇది జరుగుతలేదు. అందుకోసమే స్థానికంగా మన ఉన్న లీడర్లని ఫస్ట్ లీడర్లు అందరూ అన్న మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ పెద్దలు ఇప్పుడు ఈ విలేజ్ మాదాపూర్లో ఇప్పుడు ఉన్నారు, నేను లోకల్ ఉన్నా కాబట్టి వీళ్ళకేంది, వీళ్ళు ఓవరు వినయన్న దగ్గర పోయినారనుకో సపోజ్ పలానా ఊర్లో వాళ్ళు ఉన్నారు, మన పార్టీ మనిషా కాదా ఏదైనా పని కోసం వచ్చినప్పుడు అవన్నీ చూడుండ్రి. ఇప్పటికి భవిష్యత్తులో మన పార్టీలో చేరికలు చేసుకుందాం కానీ పాత వాళ్ళని ఫస్ట్ ఉంచుకొని ఈ ఫస్ట్ ఉన్న పార్టీ కోసం ఎప్పటిసందో కష్టపడి నిండిన తర్వాత ఇంకొకరిని చూడరు. అదేవిధంగా మన పార్టీని బలోపేతం చేయండి. ఇదే మీకు నేను చేసే విజ్ఞప్తి. జై కాంగ్రెస్, జై జై చేసినట్టు మన వద్దుపేరు వీరారెడ్డి అన్న గారు ముఖ్య సందేశాన్ని ఇస్తారు కాబట్టి మీరందరూ దయచేసి మాగ్లూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షులు వెంకన్న గారికి, చైర్మన్ అశోకన్న గారికి, మాజీ సర్పంచ్లకి, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రాత్రి 9:30-10 గంటలకి ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మొన్న రాత్రి సుమారు 2:30 గంటలు జిల్లాకు సంబంధించిన మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. దానికి పిసిసి అధ్యక్షుల వారు, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ల మందరం కూడా హాజరై సుమారు 2 గంటల సేపు మాట్లాడడం జరిగింది. ఎట్లయితే మీరు సమస్యలు చెప్పిర్రో మా సమస్యలు కూడా నిధుల విషయం కానీ అభివృద్ధి విషయం కానీ అన్నీ కూడా నాయకులకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కూడా పూర్తిగా మాట్లాడడం జరిగింది. మనం ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఏ రకంగా ఉందో మీకు అందరికీ తెలుసు, మీకన్నా ఎక్కువ నాకు కూడా తెలుసు. ఆ పరిస్థితి నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్లో గట్టి పోటీ ఇచ్చినాం. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఒక 12-13 వేల ఓట్లు అధికంగా తీసుకురావడం జరిగింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 51% ఓట్లు మన నియోజకవర్గానికి మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. నరేందర్ రెడ్డి గారు మొదటి రోజే కౌంటింగ్ రోజు రాత్రి 10:30కు ఫోన్ చేసి, అన్న మన నియోజకవర్గంలో మంచి ఓటు శాతం వచ్చిందన్న, 51% ఓట్లు వచ్చినాయి అన్న, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది.
మొన్న మీటింగ్లో కూడా పిసిసి అధ్యక్షుల వారు కూడా చెప్పారు. మనం రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి గట్టిగా కష్టపడాలి. ఎంత గట్టిగా కష్టపడాలంటే ఒక్క సర్పంచ్ కానీ ఒక్క ఎంపీటీసీ కానీ ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వద్దని చెప్పి మీకు అందరినీ కోరుతున్నాను. ఏ గ్రామంలో కూడా గ్రూపులు గీపులు ఏం లేదు, ఒకటే గ్రూప్ కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ వాళ్ళు వీళ్ళు పాత కొత్త అంటే మాత్రం బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలా. కలుపుకోకపోతే రేపు లోకల్ బాడీ గెలవం, వచ్చే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని అందరూ కూడా ఒక 5 లక్షల 10 లక్షల గ్రామానికి నిధులు వస్తే ఎక్కడ పెట్టుకుందాం, ఏం అభివృద్ధి చేస్తాం, ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్యను తీసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. మీకు నిధుల గురించి సమస్య లేదు. మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిస్తే మీకు అత్యధికంగా నిధులు వస్తాయి. అదే మీరు లోకల్ బాడీలో గెలవలేకపోతే మాత్రం నిధుల కొరత గ్రామానికి ఉంటుందని చెప్పి డైరెక్ట్గా మీకు అందరు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఒకవేళ సర్పంచ్ వేరే పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ సర్పంచ్ రాడు, నేను ఆయన దగ్గరికి పోను, ఏ రకంగా నిధులు వస్తాయి? ఇప్పుడు మీరు చూస్తూ ఆల్రెడీ నష్టం జరిగింది ఆర్మూర్ నియోజకవర్గానికి. అన్న చెప్పిండు 40 సంవత్సరాల నుంచి మాక్లూరు మండలానికి ఎమ్మెల్యే లేడు అని చెప్పి, ఓన్లీ 9 నెలలే ఉన్నారని చెప్పి చెప్పిండు. ఎందుకు వచ్చింది ఇది? ఇంకా గట్టిగా మనం పనిచేయాలి. గట్టిగా పనిచేసి రేపు లోకల్ బాడీలో ఎక్కడ కూడా వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి, గెలిపించుకోండి. నిధులు ఎన్ని కావాలో తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పి 200 కోట్ల నిధులు తీసుకొచ్చిన మన నియోజకవర్గానికి. ఇప్పటికే 200 కోట్ల నిధులు తీసుకొచ్చిన రోడ్లకు కానీ లేకపోతే పట్టణానికి కానీ మనకి వివిధ మంచినీళ్ళకు కానీ స్కూళ్ళకు కానీ ఇవన్నీ రకాలుగా మనం నిధులు తీసుకొస్తున్నాం. ఇదే కాకుండా మన నియోజకవర్గానికి 200 కోట్లు 2 రోజుల క్రితం మనకు శాంక్షన్ కూడా అయింది. దీనికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం తెలుసు అందరికీ. 200 కోట్లు మన మొత్తం ఉమ్మడి జిల్లాలో 4 వచ్చినాయి. 4లో మన ఆర్మూర్ వచ్చింది. ఆర్మూర్కి ఇచ్చిర్రు, బోధానికి ఇచ్చిర్రు, రూరల్కి ఇచ్చిర్రు. అదే రకంగా ఇంకొకటి కామారెడ్డి నియోజకవర్గంలో ఒకటి ఇవ్వడం జరిగింది. ఏది ఉన్నా సరే మనం గట్టిగా పనిచేస్తే నిధుల కొరత ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ప్రోగ్రాం ఒకవేళ ప్రభుత్వం ఒక ప్రోగ్రాం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఒక ప్రోగ్రాన్ని పెట్టాలని ఆదేశిస్తే మండల అధ్యక్షులు మీకు తెలిసినా సరే మెసేజ్ ద్వారా తెలిసినా సరే ఆ ప్రోగ్రాన్ని గతంలో కన్నా ఇంకా గొప్పగా చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే మనము ఎంత గొప్పగా చేస్తే జాయినింగ్స్ కానీ వివిధ గ్రామాలలో రేపటినాడు ఓట్ల శాతం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మనం గట్లనే ఒక్కొన్ని సింగిల్గా తిరుగుతా నేనే పెద్ద తోపునని చెప్పి సింగిల్గా తిరిగిర్రా మన దగ్గరికి ఎవరు రారు. చాలా గ్రామాలలో ఇంకా ఇలాంటి కూడా ఒక 2-3 గ్రామాలలో పరిస్థితి ఉంది. ఆ గ్రామాలలో జైనింగ్స్ పెట్టుకోండి. ఎవరైతే గట్టిగా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసమే పనిచేసినో వాళ్ళని జాయిన్ చేసుకోర్రి. అంతేగాని వాడు ఆ పార్టీలో ఉండి ఇంకో పార్టీ కోసం పనిచేసి అట్లాంటి జాయిన్ చేసుకోకూర్రి. కంపల్సరీగా ఆలోచన చేసి నాయకులందరితో ఆలోచన చేసి జైనింగ్ ప్రోగ్రాం కూడా రానున్న రోజుల్లో గట్టిగా పెట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మొట్టమొదటిగా ఏంటంటే మనం ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే కాక చాలా నష్టం జరిగింది. ఎమ్మెల్యే అయితేనేమో మనమే డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకొని మనము సీఎంఆర్ఎఫ్ సంబంధించిన ఆఫీసర్స్ పెట్టుకొని మనకు ఒక సిస్టమ్ ఇస్తారు. ఆ సిస్టమ్ ద్వారా మనమే అప్లై చేయొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే మిమ్మల్ని నారాజ్ చేయకుండా మంత్రి గారిని పట్టుకోవడము లేకపోతే రూరల్ ఎమ్మెల్యేని పట్టుకోవడము వివిధ సోర్సులు ఎక్కడ తొందరగా అవుతుందో ఆ సోర్స్ని వెతికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మనం సీఎంఆర్ఎఫ్ని చేసుకుంటున్నాం. అర్థమైందా? మనం లేవు, మనం గెలిచింటేనేమో ఇంకో రకంగా ఉంటుండే. మీకు 3-4 ఉదాహరణలు చెప్తా ఓడినందుకు ఏ రకంగా నష్టం జరుగుతుందో. ఒకటి సిఆర్ఆర్ ఎస్సీ సప్లైన్ కింద 10 కోట్ల రూపాయలు మనం పెట్టుకోమని చెప్పారు. మనం ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకున్నాం ఒకసారి మాక్లూరులో. ఇక్కడ చాయ్ కాడ కూర్చొని ఏ గ్రామంకి ఏమేమి కావాలనో ఎన్ఆర్జీఎస్ కానీ మన ఎస్సీ సప్లైన్ కింద కానీ కావాలని చెప్పి మనం అందరినీ కూడా అడిగినాక ఏం జరిగింది, అన్ని గ్రామాల నుంచి 20 లక్షలు 25 లక్షలు అని చెప్పగానే మనం అన్నీ కూడా రాసుకున్నాం. ఏదైతే మనకి ఎన్ని కోట్లు చెప్పిర్రో దాని ప్రకారం మనం రాసుకొని ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే మనం ఎమ్మెల్యే కాలేదు కనుక ఎస్సీ సప్లైన్ కింద ఏం జరిగింది, 10 కోట్ల బదులు మనకు 5 కోట్లే వచ్చినాయి.
అదే పక్క గెలిచిన ఎమ్మెల్యే దగ్గర 10 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్లు ఉంటాయి, సిఆర్ఆర్ రోడ్లు ఉంటాయి, కొత్త రోడ్లు కానీ ఇంకేదన్నా రోడ్స్ కానీ. సిట్టింగ్ ఎమ్మెల్యేకి 10 కోట్లు వస్తే మనకు 5 కోట్లు వస్తాయి. వింటుర్రా? అందుకోసం ఇవన్నీ కూడా అవి జరగగా కూడా మళ్ళీ మనం మంత్రి గారి దగ్గర పోతున్నాం. ఏ మంత్రులు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి దగ్గర 3 సార్లు పోయినాం, అప్లికేషన్ పెట్టుకున్నాం, రోడ్లు కొత్త రోడ్లు తీసుకొస్తున్నాం. ఇంకా ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నాం. అభివృద్ధి గతంలో 10 సంవత్సరాలు ఈ పాండుగ ద్వారా ఆర్మూర్ ప్రాంతం నష్టపోయిందని చెప్పి ఇండ్లు కూడా అధికంగా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నా, ఏ గ్రామంలో అయినా సరే మీరు కష్టపడి గట్టిగా పనిచేయండి. మీకు ఏదన్నా సమస్య ఉంటే నాకు చెప్పండి, ఏ సమస్య అయినా సరే నేను చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నా. కానీ పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. వింటురా? ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకండి. సోషల్ మీడియాలో దాంట్లో కూడా యాక్టివ్గా ఉండండి. అసలు సోషల్ మీడియా అయితే మాకు సపోర్ట్ లేదు. ఏం పెట్టినా మన గ్రూపుల్లో పెడతారు. మన గ్రూప్లో పెడితే మనకు ఆల్రెడీ తెలుసు కదా. వేరే గ్రూప్లో, ఊర్లలో గ్రూప్లో పెట్టాలా, ఫేస్బుక్లో పెట్టాలా, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలా. ఎవరైతే సోషల్ మీడియాలో జర యాక్టివ్ ఉన్నారో రోజు 1 గంట సేపు అన్నా కానీ దాంట్లో పెట్టారు. అట్లా కాదు, ఇక పెట్టితే ఒకటే గ్రూప్లో పదత్తాయి. అట్లా కాకుండా పెట్టని గ్రూప్లలో పెట్టుర్రి, స్టేటస్లు పెట్టుర్రి, ఇన్స్టాగ్రామ్లలో పెట్టుర్రి. మనం సోషల్ మీడియా ఎట్లుంటుందంటే, మనం రాత్రి పండుకున్నా కానీ రాత్రి దుబాయ్ వాళ్ళు చూస్తారు, అమెరికా వాళ్ళు చూస్తారు, మనం ఏమేమి చేస్తున్నామో ప్రపంచం అంతా కూడా చూస్తుంది. అందుకోసం సోషల్ మీడియాని గట్టిగా మీరు వాడుకోవాల్సిందిగా, పార్టీ అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా కష్టపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా.